ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, రాసి పెట్టుకో. నేను చెప్పే ఈ ఒక్క విషయాన్ని నువ్వు నమ్మావు అంటే కనుక నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం పూర్తిగా తొలగిపోతుందమ్మా. ఒక్కసారి విను, నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో ప్రతి విషయం కూడా అన్నీ మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్, బాబాగారు ఏం చెప్పినా సరే తన బిడ్డలందరూ బాగుండడం కోసమే బాబాగారు మన కోసం ఎన్నో విషయాలను అయితే తెలియజేస్తూ ఉంటారు. అలానే తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి, తప్పుదారిలో పట్టకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి దారులు చూపిస్తూ ఉంటారు, మంచి మంచి సందేశాలను వినిపిస్తూ ఉంటారు. అలానే ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరు ఎప్పుడు ఏ పని చేయకూడదు, ఎక్కడ నెమ్మదిగా ఉండాలి, ఎక్కడ కొంచెం స్పీడ్గా ఉండాలి, అవన్నీ కూడా బాబాగారు తెలియజేస్తూ ఉంటారన్నమాట. బాబాగారు తెలియజేయడానికి స్వయంగా ఆయనే మన దగ్గర రావాల్సిన అవసరం లేదండి. బాబాగారి రూపంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా వచ్చే తీరుతారనమాట. మన ఫ్రెండ్స్ కానివచ్చు, రిలేటివ్స్ కానివచ్చు, లేదంటే మన కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు, మనకి తెలియని వ్యక్తులు కూడా వచ్చి మనకి సలహాలు అయితే ఇస్తూ ఉంటారు. కాబట్టి బాబాగారు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. బాబాగారు ఖచ్చితంగా మీకు కూడా కనిపించే ఉంటారు, దర్శనం ఇచ్చే ఉంటారు. మీ జీవితానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో కూడా బాబాగారు అన్నీ చెప్పే ఉంటారన్నమాట. కాస్త మనసు పెట్టి తెలుసుకున్నట్లయితే అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. మరి ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా? తల్లి, నీ బాబా నీకు ఏం చేయడం లేదు అని, అసలు నిన్ను పట్టించుకోవడమే లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. నీ కోరికలు కూడా ఏమీ తీర్చడం లేదు నా బాబా, అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు బాబా అనే కదా నువ్వు అడుగుతున్నావు. అలానే బాధపడుతూ కన్నీరు కూడా కారుస్తున్నావు. ఇక అలాంటి బాధలోనే ఇక నీ జీవితం ముగిసిపోయింది అని నువ్వు భ్రమపడుతున్నావమ్మా. అలా ఏం కాదు తల్లి, ఎప్పుడు కూడా అస్సలు అనుకోకు. ఇక ఇప్పుడు ఈ సమయంలో ఇదే జరగాలి అని ఏం లేదు కదా. క్షణంలోనే అన్నీ మారిపోతాయమ్మా. ఒక సందర్భం ఉన్నట్లు ఇంకొక సందర్భం ఉండదు, ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. అది నీకు తెలిసిన విషయమే కదా. ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంతో, ఎలాంటి దిగులు కష్టం లేకుండా, అసలు బాధ్యత లేకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండేదానివి కదా. అప్పుడు నీకు ఏమీ తెలియదు, అసలు జీవితం అంటే ఎలా ఉంటుందో కూడా నీకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ మరి ఇప్పుడు జీవితంలో ఏం చేయాలి అన్నా సరే భయంగా ఉంది కదా. ఒక మాట మాట్లాడాలన్న భయమే, ఒక పని చేయాలన్న భయమే, ఒకవేళ చేస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అన్న భయం. ఇలా అనుక్షణం నువ్వు భయపడుతూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఉంటే ఎలా తల్లి జీవితాన్ని ఎలా ముందుకు వెళ్ళగలవు చెప్పు? ఇప్పుడు అంతా తలక్రిందులుగా మారిపోయింది అనే కదా బాధపడుతున్నావు. నీలో ఎన్నో సందేహాలు, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అంటారేమో, డబ్బు ఎలా సంపాదించాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, కష్టాల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. అవును కదమ్మా. అసలు కొన్ని రోజుల క్రితం అయితే ఎలాంటి ఆలోచనలు లేకుండా నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉండేదానివి. మరి ఇప్పుడు కుటుంబ సమస్యలు, ఇక అవి ఇవి ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నిటితోనో సతమతం అవుతున్నావు. అసలు చెప్పాలంటే నువ్వు మోయలేని బాధ్యతలు నీపై ఉన్నాయి కదా. ఇక ఆ బరువు నువ్వు మోయలేకపోతున్నావు. అలాంటి సందర్భంలోనే కదా జీవితం అంతా అయిపోయింది అని భ్రమపడుతున్నావు. దిగులు పడకమ్మా, నీకు తోడుగా ఎప్పుడూ నీ బాబా నీ వెంటే ఉంటారు తల్లి. నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. అస్సలు అధైర్యపడకు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు? దేనికి కూడా కుమిలిపోకమ్మా. కష్టం రాగానే నమ్మకాన్ని కోల్పోకు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, అంతా తలక్రిందులుగా మారిపోవచ్చు. అసలు ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. రాబోయే జీవితాన్ని మంచిగా మార్చే బాధ్యత నాది. ఇక నీ జీవితం చాలా మంచిగా, అందంగా, అద్భుతంగా మారబోతుంది.
నీ సాయి మీద పూర్తి నమ్మకంతో ఉండు, అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.